కీ బ్యాటిల్స్ కనుక చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సంజు శాంసన్ వర్సెస్ ముజర్బానీ. సో సంజుకి బాడీ లైన్ బౌన్సర్స్ చేస్తే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో ముజర్బానీ అదే వెపన్ గా యూజ్ చేస్తాడు. సో పవర్ ప్లేలో బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ బ్యాట్ అని చెప్పొచ్చు. సెకండ్ బ్యాట్ లో వచ్చేసి శివం డూబే వర్సెస్ వైభవ్ రారా. సో వైభవ్ డూబేని 3 innings లో 2 times అయితే అవుట్ చేశాడు. సో మిడ్ అండ్ డెత్ ఓవర్స్ ఈ బ్యాట్ అయితే క్రూషియల్ అవ్వవచ్చు, ఎందుకంటే వైభవ్ ఈ మధ్య డెత్ మిడిల్ ఓవర్స్ లో మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు. అండ్ థర్డ్ బ్యాట్ వచ్చేసి బ్రెవిస్ వర్సెస్ నారాయణ్ చక్రవర్తి. సో బ్రెవిస్ స్పిన్నర్స్ ని చాలా బాగా ఆడతాడు, ఇన్ఫాక్ట్ చాలా అగ్రెసివ్ గా ఆడతాడు. కానీ ఇద్దరు బౌలింగ్ లో ఒకసారి అయితే అవుట్ అయ్యాడు. సో ఈసారి బ్యాట్లో ఎవరు గెలుస్తారని చూడాలి. కేకేఆర్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లు వచ్చేసి కేకేఆర్ ఓపెనర్స్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. సో ఇందాక డిస్కస్ చేసినట్టు హెన్రీ మీద ఫిన్ అండ్ రహానేకి ఇద్దరికి అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఫిన్ ఒకసారి అవుట్ అయినా అటాక్ అయితే చేయలేకపోయాడు, బట్ రహానే 5 innings లో 3 times అయితే అవుట్ అయ్యాడు. సో అందుకే హెన్రీ మ్యాచ్ లో కీ ప్లేయర్ అవ్వచ్చు అండ్ కీ బ్యాటిల్ కూడా అవ్వచ్చు ఈ బ్యాటిల్. అండ్ సెకండ్ వచ్చేసి అంకురిష్ రఘువంశీ వర్సెస్ నూర్ అహ్మద్. సో కేకేఆర్కి మిడిల్ ఓవర్స్ లో రఘువంశీ మంచి స్టెబిలిటీ ఇస్తున్నాడు, మంచి నాక్స్ ఆడి వస్తున్నాడు. బట్ నూర్ అగెన్స్ట్ అయితే 2 times అయితే అవుట్ అయ్యాడు. సో ఈసారి బ్యాట్లో ఎవరు గెలుస్తారో చూడాలి. థర్డ్ బ్యాట్ వచ్చేసి రోమన్ పవెల్ వర్సెస్ ఓవర్టన్. సో లాస్ట్ మ్యాచ్ ఇద్దరు వాళ్ళ టీమ్స్ కి బాగా కాంట్రిబ్యూట్ చేశారు. పవెల్ బ్యాట్ తో కేకేఆర్ కి చేస్తే ఓవర్టన్ బాల్ తో సిఎస్కేకి చేశాడు. సో ఓవర్టన్ డెత్ లో లాస్ట్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ అయితే వేశాడు. సో పవెల్ ని ఎలా ఎన్కౌంటర్ చేస్తాడో చూడాలి, బికాస్ తనైతే బ్రూటల్ పవర్ తో 6 చాలా దూరం కొడతాడు. అండ్ ఓవర్టన్ మంచి చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీస్ వేశాడు లాస్ట్ మ్యాచ్ లో. సో చూడాలి ఎవరు గెలుస్తారు ఈ బ్యాటిల్లో.